it takes time to build audience and all. Like we'll get our audience base and what. After then we can start. Hi Surya, hi. Let me get some people. Hi Vinay, hi. Hi Sudhir. Kranti, hi. Morning, good Kranti. Gauri, hi. Anna, voice సరిగ్గా రావట్లేదా? Is my voice clear? Bang on the voice here. Hi Ramu, hi. Manjunath, hi Ba, hi. Sudhir, today agenda is nothing but like Kalyan FB live lo kaadu ippudu meet avadam chaala busy ayya kaluddu. Bonam, hi, good evening. Okay. Saptagiri, Individual is watching, right. Jai Jansen. Yeah, the whole purpose of the video ఏంటంటే లైక్ మన వాళ్ళు చాలా మంది జనసేన కార్యకర్తలు కూడా అడుగుతూ ఉండే లైక్ ఎప్పుడు కార్యవర్గం ప్రకటిస్తారు, ఎందుకు డిలే అవుతున్నది, ఇలాంటి కొంచెం డిమోటివేటింగ్ ఫ్యాక్టర్స్ లాగా ఉంటున్నాయని చెప్పి. నా వాయిస్ క్లియర్గా ఉందా? కెన్ సమ్వన్ రెస్పాండ్? క్రాంతి, నా వాయిస్ క్లియర్గా ఉందా? ఈశ్వర్ నుంచి వాయిస్ అంటా ఉండే. సమ్వన్ రెస్పాండ్ లైక్ నా వాయిస్ క్లియర్గా ఉందా? Kranti, can you hear my voice? No voice. Kalyan, నా వాయిస్ క్లియర్ ఉన్నదా? Yeah, sure. సో ద క్వశ్చన్ హియర్ ఈజ్ కార్యవర్గం ప్రకటించడం అంటే అది ఒక చిన్న ఫిలప్ యాక్టివిటీ లాంటిది. లైక్ అది పెద్ద సమస్య ఏం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రెస్ మీట్ లాంటిది పెట్టేసి నేను ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ పలానా వాళ్ళని డిక్లేర్ చేస్తున్నాను, అనౌన్స్ చేస్తున్నానని చెప్పడానికి టేక్స్ హార్డ్లీ ఎనీ టైం. కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సో ఎక్స్పర్ట్స్ లైక్ లెటర్స్ ఆల నాని గారు వైఎస్ఆర్సీపీ తరఫున పెట్టుకుంటారు. మన కృష్ణా జిల్లా తీసుకుందాం, బుద్ధ వెంకయ్య గారు ఉన్నారు టీడీపీ నుంచి. అంటే మనం పార్టీ నుంచి ప్రకటించేటువంటి నేతలు ఆ స్థాయి స్టేచర్ మనుషులు మ్యాచ్అప్ చేసేట్టుగా ఉండాలి. అంటే మన దగ్గర లేరని కాదు. ఇందులో పాయింట్ ఎట్లా ఉంటుందంటే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంకా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మన పార్టీని ఓన్ చేసుకుని పనిచేస్తున్నాం చాలా మందికి అవగతం అవ్వట్లా. ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే, మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, బాగుంది. మనం ఏదన్నా ఎలా చెప్పాలి, నేను పుష్కరాలు వచ్చినా లేకపోతే ఈవెంట్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా మనం మజ్జిగ పంపిణీ చేస్తున్నాం, పులిహార ప్యాకెట్లు పంచి పెడుతున్నాం, బ్లడ్ బ్యాంకులు కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ మన ప్రజారాజ్యానికి ముందు కూడా చేసాం. కానీ ఎక్కడో ఫెయిల్యూర్ ఉన్నది. అది ఏంటి అంటే, మనం చేసే ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలు మనకి తప్పట్లు కొడతారేమో కానీ రాజకీయ బ్రహ్మరథం పట్టరు. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది నిత్యం మనం ఉన్నాం అనేటువంటి ఒక అవైలబిలిటీ. అంటే ఇప్పుడు భీమవరం కాన్స్టిట్యున్సీ ఉన్నది, వెరీ సూన్ ఐ హ్యావ్ టు బి ప్రెసెంట్ దేర్. నేను అక్కడ ఉండాలా. లోకల్ సమస్యలు ఏదన్నా మన దాకా వచ్చినప్పుడు మనం దాన్ని అడ్రస్ చేయగలగాల. లోకల్లో ఆల్రెడీ పాతుకుపోయినటువంటి నాయకత్వం దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా. వాళ్ళు మనకి అవరోధాలు కల్పిస్తూ ఉంటారు, మనం ఎక్కడ దొరుకుదామని చూస్తూ ఉంటారు, ఎన్నో రకాలైన ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటా ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎదుర్కొని రియల్ ఫీల్డ్లోకి, అంటే రియల్ ఫీల్డ్లోకి మనం ఎంటర్ అయ్యి రియల్ ఫీల్డ్ మనం ఓన్ చేసుకుని మనం సమర్థులు మనం చేయగలుగుతాం అనేటువంటి ఆ ఫెర్వర్, ఆ ఫీలర్ మన జనాలకి ఇవ్వగలిగినప్పుడు మన సంసిద్ధత ఆల్రెడీ వచ్చేసినట్టు. అప్పుడు పార్టీ ఏమి డినై చేయదు. అంటే ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో
పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఏ అవసరం అర్ధరాత్రి 12కి వచ్చినా మనకు రెస్పాండ్ అవుతున్నారు, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏదైనా సాయం అంటే టక్మన్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో, ఒక లోకల్ పోలీస్ స్టేషన్కో, ఒక స్థానిక సమస్య మీద అక్కడ ఒక అఫిడవిట్ దాఖలు చేయడం వల్ల జాయింట్ కలెక్టర్ కలవడం, స్థానిక సమస్యల మీద వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారనే నమ్మకం కలిగిన తర్వాత అది పార్టీ ప్రత్యేకంగా ఎందుకు హోల్డ్లో పెడుతుంది? ఇప్పుడు మనం స్టేట్ మొత్తంలో తీసుకుంటే ఎవరిని ఎక్కడ ప్రకటించేయాలా? మనం చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి మనకు మనమే భుజాలు చర్చేసుకోకూడదు. మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజావాణి, ప్రజల దగ్గర నుంచి అరే వీళ్ళు పెట్టాలా, వీళ్ళు పలానా దాంట్లో సూట్ అవుతారు, వీళ్ళు పార్టీని బాగా తీసుకెళ్తున్నారు, భుజాల మీద కావడి కాస్తున్నారు అనే ఫీలింగ్ జనాల నుంచి రావాలా. అందుకని మనం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించలేదు 10 సార్లు అన్నాను ముందు. ఎవరిని ప్రకటించాలన్నది 1 to 10 నేమ్స్ చెప్పగలుగుతాం మనం? ఏ బేసిస్ మీద చెప్పగలుగుతాం? మనకు ఐడియా ఉన్నదా? మనం ఇక్కడ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో బాగా మాట్లాడేస్తున్న వాళ్ళందరూ బాగా లీడర్లు అనేసుకోకూడదు, నాతో సహా. అందుకని మనం ఇంకా నిజమైన రాజకీయ అరంగేట్రం మనం చెయ్యాలా, ఇంకా వెళ్ళాలా, పబ్లిక్ లోకి వెళ్ళాలా. స్థానిక నేతలు ఆ ఈగో ఫీలింగ్లు ఎవరైనా ఈజీగా రాణిస్తారా? లెటెస్ట్ ఎజ్యూమ్ అంత ఈజీగా రాణిస్తారా? లోకల్ ఉన్న టీడీపీ లీడర్స్, వైఎస్ఆర్సీపీ లీడర్స్ మనకి ఏం పర్లేదు అని చెప్పి రెడ్ కార్పెట్ నువ్వు రాబాబు, నువ్వు ప్రజాసేవ చేసుకుని నువ్వు పేరు తెచ్చుకుంటావు అంటే మేము చూస్తా కూర్చుంటాం అని చెప్తారా? చెప్పరు కదా. ఇవన్నీ ఎదుర్కొంటా మనం మన ప్రయాణం చేస్తున్నప్పుడు పదవి అనేది మధ్యలో వచ్చి మనకు తగులుకోవాలా. దాని గురించి మనం ప్రత్యేకంగా గోదుగండక్కలా కాసి కూర్చోక్కల్లా. సో అది అర్థం చేసుకుని మీరు ఆ వేలో మీరు వెళ్తా ఉండండి. అంటే సజెస్టివ్ ఇట్స్ మనం 1 year పాటు మనం చదివే సిలబస్ కి లాస్ట్ ఎగ్జామ్ పెడతారు, కానీ మన అడ్మిషన్ తీసుకోగానే ఎగ్జామ్ అయితే పెట్టరు కదా. అడ్మిషన్ అన్నది బేసిక్ క్వాలిఫికేషన్. అలా పార్టీలో మనం కార్యకర్తల కింద ఎస్టాబ్లిష్ మన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం నిలబడుతున్నాం, నిజంగా ప్రజా సమస్యలు మనం నిలబడేటువంటి తాకత్తు ఉన్నది, ఆ దార్కాన్ని మన దాని ఉన్నది అన్నప్పుడు కంపల్సరీ పార్టీ ఆఫీస్ పిలిచి నీకు బ్రహ్మరథం బట్టి నువ్వు పలానా కాన్స్టిట్యున్సీలో ఒక అబ్జర్వర్ గానో, కన్వీనర్ గానో, కో కన్వీనర్ గానో, పలానా జిల్లాగానో నీకు చెప్తాయి. ఇవాళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇతర పార్టీ కన్వేయర్లో, కో కన్వేయర్లో లేకపోతే అబ్జర్వర్లతో ధీటుగా మనం నిలబడగలుగుతాం అనేటువంటి ఆ ఆప్షన్ మనం పార్టీ అధినేతకి ఇద్దాం, మనం పనిచేద్దాం. అసలు ఇంకా మనం అంటే ఎవరిని నాకు అవమానించిన ఉద్దేశం కాదు. మనం పెట్టుకున్నది రాజకీయ పార్టీ కానీ రేషన్ షాప్ కాదు. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సేవా కార్యక్రమాలు వెరీ గుడ్, దానికి ప్యారనల్ గా మనం ప్రజా జీవితాన్ని స్టార్ట్ చేయాలి, అవరోధాలను ఎదుర్కోవాలా, చాలా సమస్యలు మనం సానుకూలంగా స్పందించేటువంటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ రావాలా. మనం గమనిస్తే ఇంకా ఫ్యాన్ వార్స్ లోనే ఉన్నాం. ఉదాహరణకి దేవర్ ఆస్పెక్ట్ తీసుకుంటే ప్రభాస్ మనల్ని ఏం చేశాడంటే ఆయన మనల్ని ఏం చేయాల, ఏదో రాసుకున్నటువంటి గొడవ, బ్యానర్ గొడవ, చిలికి గాలివాలేంది. ఇప్పుడు మనం భావోద్వేగాలకి రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై మీ ఒపీనియన్ ఏంది? గౌరీ, ఐ విల్ టాక్ ఆన్ ఆల్ దిస్. నేనేమంటానంటే మనం ఇప్పటికైనా సరే మనం చేసే ప్రతి చర్య పార్టీ మీద డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇంపాక్ట్ చూపెడుతుంది. ఈ గేమ్ లో, ఈ పొలిటికల్ గేమ్ లో మనం చేసే ప్రతి చిన్న విషయం కూడా పార్టీ అధినేతనో పార్టీనో టార్గెట్ చేసే ఉద్దేశంలో ఉంటది అనేటువంటి ఒక సబ్జెక్ట్ ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఎంత ఎక్కువ నియంత్రించుకోగలిగితే అంత గొప్ప నాయకులు అవుతాం. అంటే నాయకులు అవ్వాలని కలగడం తప్పు కాదు, నియంత్రణ శక్తి పెరగాలి. అంటే బయట ఎక్కడ పడితే అక్కడ తాగేసో, తందనాలు ఆడేసో, మనం బయట ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉండో. నా వరకు నాకు చాలా మంది ఫేక్ ప్రొఫైల్స్ ఒరిజినల్ ప్రొఫైల్స్ తెలియదు, ఆడపిల్లలు మెసేజ్ పెడుతున్నారు అనుకో, ఇమీడియట్ గా మనం 1-2 మెసేజ్ తర్వాత కట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే తెలియదు కదా, ఏమో ఎవరైనా స్క్రీన్ షాట్లు తీసుకెళ్లి జనసేన స్పోక్స్ పర్సన్ ఇట్లా ఫ్లర్ట్ చేస్తున్నాడంటే అక్కడితో నిజమాబద్ధం సంగతి తర్వాత లేసిన బుర్ర తుడుచుకోవడంతో సరిపోతా ఉంటాం. మనం ఇంకా ఎక్కువ నియంత్రణ సమర్థనని కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు నన్ను, ఇప్పుడు కూడా అడుగుతా ఉండే, ఎందుకు వేరే పార్టీ వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళరు ఫంక్షన్ కంటే ప్రైవేట్ ఫంక్షన్స్ కైనా సరే మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం యుద్ధంలో ఉన్నాం, మనం యుద్ధం చేస్తా పక్క రాజ్యం సైనికుడి దగ్గరికి వెళ్ళి మనం మామూలుగా ఎలా ఉన్నాం అంత బాగున్నా అడిగినా మన సైనికులు డివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అందుకని మనం మరింత నియంత్రణతో మరింత చిత్తశుద్ధితో మన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉంటే 100% మనం అనుకున్నటువంటి రిజల్ట్, కార్యవర్గం ప్రకటన, కార్యాచరణ జరుగుతుంది. మనకు పవన్ కళ్యాణ్ గారు చాలా సుస్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? చేనేత సభకి వెళ్ళినప్పుడు నేను యుద్ధ ట్యాంకర్ని సైతం ఎదుర్కొనేటువంటి యువతను చూస్తున్నానంటే
ఆయన చెప్పినటువంటి అంశాన్ని మనం కొంచెం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక నాయకుడు రోడ్డు మీదకి వచ్చి నేను వెతుకుతున్నాను, నాకు అలాంటి దమ్మున్న నాయకులు కావాలని ఓపెన్గా ఆయన చెప్పిన తర్వాత ఆ ఆపర్చునిటీని స్కాన్ చేసుకోకుండా, ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోకుండా మనం చేసిన పనికి ఇంకా ఏదో మనకి గుర్తింపు రావాలనేటువంటి ధోరణిలో మనం పోతే ఎప్పటికీ మన పార్టీ నిర్మాణం జరుగుతుంది. అనౌన్స్ చేసేస్తే ప్రిపరేషన్ లేకుండా ఒలింపిక్స్ పంపిస్తే ఫస్ట్ రౌండ్లో కొట్టి బయట పంపిస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ ఆల్రెడీ ఇలాంటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అన్ని చేసేసి ఒక మాదిరి దిట్టలనే పెడతా ఉంటాయి. అక్కడ ఒక మాదిరి చిన్న పదవులైనా వాళ్ళని ఎదుర్కోవడం అనుకునేది మనం ఫేస్బుక్ లో రాజకీయాలు చేసినంత సరదాగా ఉండదు. అంటే వాళ్ళు ఏదో భయంకరమైన మనుషులు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. నియంత్రణ మనకి ఉంది కానీ అవతల వాళ్ళకు విసిగిస్తుంటే ఏం చేయాలన్నా ఇప్పటికే PK3 మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి అంటే మీకు అర్థం కావట్లా. అదొక పవన్ కళ్యాణ్ గారి గురించే కాదు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలి అనుకుంటే ప్రతి పార్టీ నాయకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాల గురించి మాట్లాడచ్చు, కానీ అది సంస్కారపూరితమైన విధానం కాదు. వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరైనా అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అధికార నేతల, అధికార ప్రతినిధుల, ఎవరో తట్టబొక్కాయ వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్లో 10 మంది తింగరాలేదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ పట్టించుకుని మనం చేయలేము. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ మనం ఇలాంటి ప్రతి చండాలమైన బురదకి ఒకసారి మనం సమాధానం చెప్పేసాం. అదే వ్యక్తిగతమైన జీవితం, ఆయన జీవితంలో ఏం జరిగింది అనేటువంటిది బయట విమర్శించే ఎవరికీ తెలియదు. ఆ రాజు పరిపాలించడానికి రాజు యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఆయన అధికారికంగా ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి నియంత్రణ ఉంటే ఇప్పటిదాకా మన దేశాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల కాడి నుంచి మనం ఏ రాజుని తీసుకుందాం, వ్యక్తిగతమైన జీవితంలో ఆయన ఎవరిని ఇల్లీగల్ గా ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. సో అందుకని దాని గురించి మనం ఏమని సమాధానం చెప్పాలి? అప్పుడు మీరు మన నాయకుడిని ఎవ్వరు ఏమనకూడదు అనుకున్నంత వరకు బాగానే ఉంటుంది. అనగానే డిమోటివేట్ అయిపోయి అయ్యో మనకి మచ్చున్నారు కదా అని చెప్పి మీరే 1-1 సార్లు దాన్ని మనసులో పెట్టేసుకుంటే ఎట్లా నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇంకా కార్యవర్గం ప్రకటించాలి. రేపు పొద్దున కార్యవర్గం ప్రకటించిన తర్వాత ఒక్కొక్క నేత గురించి ఒక్కొక్క రకమైన రూమర్ బయట తీసుకొస్తారు. మరి అప్పుడు అవన్నీ ఎట్లా ఎదుర్కొంటారు అంటున్నా. అందుకని ముందు మీరు సంసిద్ధత వ్యక్తం చేయండి. కార్యకర్తలు ఎవరు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి మాట్లాడుతారు, నాయకుడు ఒక ఆయన వ్యక్తిగతమైన జీవితం గురించి మాట్లాడుతుంటే మనం స్ట్రాంగ్ గా కౌంటర్ చేయలేకపోతున్నాం. రేపు కార్యవర్గం ప్రకటించిన తర్వాత మన కార్యకర్తలు లేకపోతే కార్యకర్తలు పై స్థాయిలో ఉన్నటువంటి నేతల గురించి ఎందుకంటే ఎక్కువ వ్యక్తిగతమైన విమర్శలు చేస్తారు. అప్పుడు ఎట్లా ఎదుర్కొంటాం? అంటే ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్. దీన్ని మనం అలవాటు పడాలా. ఇప్పుడు ఎవరి మీద విమర్శలు లేవు? నారా లోకేష్ గారి మీద విమర్శలు లేవా? మొన్న ఎమ్మెల్సీ క్యాండిడేట్ ప్రకటించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అల్లుడి మీద లేవా? విమర్శలు ఎవరి మీద ఉండవండి, విమర్శలు అందరి మీద ఉంటాయి. విమర్శలు అందరి మీద ఉంటాయి. వాటిని మనం ఓవర్కమ్ చేసి ప్రజలకి మన యొక్క ఉద్దేశాన్ని ఎట్లా తీసుకెళ్తాం అనేటువంటి దాని మీద ఫోకస్ చేయాలా. విమర్శే రాకూడదు. నాకు కొంత స్క్రీన్ షాట్లు పెడతారు, అన్న పలానా నీ గురించి పోస్ట్ పెట్టి ఏం చేస్తాం? పెట్టిన దిక్కుమాలకు పని పాటు లేదు కాబట్టి పెట్టుకుంటారు. మనం వాళ్ళందరికీ కౌంటర్లు ఇచ్చుకుంటే వెళ్తా ఉంటే మన గమ్యానికి ఎప్పుడు రీచ్ అయ్యేది? మనం పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి తప్ప, ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తప్ప అంటే ఒకటి 1-2 క్వశ్చన్స్ మినాయించి ఇంకేదైనా మాడమని చెప్పండి. ఏందన్నా మాడగల పొందా? ఏం ఉండదు. అందుకని ఆ క్వశ్చన్స్ కి సంబంధించి మీరు ఓవర్ గా మీరు దాన్ని తీసేసుకుని ఓవర్ గా అక్కడే అయిపోయి అక్కడేదో సమాధానాలు చెప్పాలనేటువంటి ఉద్దేశాల నుంచి దయచేసి బయటికి రమ్మని నా మనవి కార్యకర్తలందరికీ. కార్యవర్గం అనేటువంటిది కంపల్సరీ ప్రకటిస్తారు. ప్రకటించడానికి ముందు మనం సిద్ధంగా ఉన్నావా లేదా, మనం ప్రజా జీవితం గడుపుతున్నావా లేదా, మన డబ్బులు తెలిసి నీకు ఏదైనా కష్టం ఉంటారా, నేను వస్తా, నీకు పోలీస్ స్టేషన్లో సమస్య ఉన్నదా, నీకు MR ఆఫీసులో సమస్య ఉన్నదా, నీకు కరెంట్ ఆఫీసులో సమస్య ఉన్నదా, నీకు వాటర్ ప్రాబ్లం ఉన్నదా, నీ స్థానిక సమస్య ఏందో చెప్పు, నా వల్ల ఆయన మేరకు నేను పోరాడతా, ఏ ఎక్స్టెంట్ గానే నేను వెళ్తా. భరోసా జనాలకు ఇద్దాం. మనం ఆ భరోసా జనాలకు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళని నమ్మచ్చు, వీళ్ళు రైబుల్ గా ఉన్నారనిపించి ప్రజలు మన గురించి ఆలోచిస్తూ ఉండగానే మన అధినాయకుడు మనం పిలుస్తారు, మనతో మాట్లాడతారు. అరే మీరు బాబా పనిచేస్తున్నారు, పలానా కాన్స్టిట్యూన్సీలో, పలానా మండలంలో, పలానా పట్టణంలో, పలానా గ్రామంలో, పలానా జిల్లాలో బాగా కృషి చేస్తున్నారు, ఇంకో ఈ పదవి మీకు సూట్ అవుతుంది అనే ఉద్దేశం ఉండాలి తప్ప మనకేదో పదవి అలంకారం కింద దాని మీద దృష్టి పెట్టి అన్నా ఇప్పుడు ప్రకటించారంటే ఏం ప్రకటన మీరు తీసుకోగలుగుతారా ఏంది ఆ భారాన్ని? అందుకని ఆ ముచ్చడం బయటకు వచ్చేయండి, ఆ ఫ్యాసినేషన్ బయటకు వచ్చేసేయండి. నేను మొన్న చాలాసార్లు చెప్తా, నువ్వు ముందు రాజు బాబు,
రాజు లక్షణాలు మనం పునిగిపుచ్చుకుంటే రాజ్యం అదే వరిస్తుంది. మనం రాజయ్య లక్షణాల దిశగా మనం ఆలోచన చేయకుండా రాజ్యం కావాలన్నా రాజ్యాధికారం కావాలన్నా ఎట్లా అర్థం అడుగుతున్నా. మనం రాజు అవ్వాలా, ముందు ఆ లక్షణాలు పునిగిపుచ్చుకోవాలి. పుట్టుకు ఎవరు రాజులం కాదు. ఆన్ ది ప్రాసెస్ ఇది మంచి ఇది చెడు, ఈ క్వాలిటీ ఉంచాలి ఈ క్వాలిటీ వదిలేయాలని మనకు మనం తర్కించుకుని స్వతర్కనతో మనం మౌళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉంటే నువ్వు ఆల్రెడీ రాజు అయిపోయావు అనుకో, అప్పుడు రాజ్యం నిన్ను వెంబడిస్తుంది. అందుకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసులో మనం గుర్తించడానికి ముందు మనకు ఆ కమిట్మెంట్ ఆ నిబద్ధత ఉన్నట్టు మనం నిత్యం ఆ డెలివరెన్స్ లో మనం చూపెడతా ఉంటే ఇట్ విల్ టేక్ నో టైం. ఆయన బహిర్గతమైన స్టేజ్ మీద వచ్చి చెప్పిన తర్వాత కూడా ఇంకెప్పుడు ప్రకటించారు, ఎంతమంది ఉన్నారు మన పార్టీలో అంటే నాకు అర్థం కావట్లా. అంటే మీకే ఓపిక లేదు. ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టడానికి 40-50 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయ పరిస్థితులు మార్చడానికి పార్టీ అధినేత ఒక్కడే ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండాలా. మనం చేసుకునే కొద్ది కార్యక్రమాలు చేసుకుంటా అదే గొప్ప మనం కొట్టుకున్నట్లా. అందుకని ఐ sincerely request everybody to have more patience, to work more hard, everything will follow. హోప్ అందరికి అర్థమవుతుంది అనుకుంటా. ఇంకెప్పుడు అడగద్దు. పార్టీ ఆఫీస్ మనకంటే ఎక్కువ కసరత్తు చేస్తుంది, మనకంటే ఎక్కువ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ లో ఉంది. వాళ్ళేం ఖాళీగా కూర్చోట్ల పార్టీ ఆఫీస్ లో వాళ్ళు మనకంటే ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. కొత్త పార్టీ ఎదుగుతా ఉంటారు. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా అక్కడే మడతపడతారు. ఆ తర్వాత టీవీ ఛానల్ పొద్దున్న సాయంత్రం దాకా 30 minutes ప్రోగ్రాంలు వేస్తా ఉంటాయి మన గురించి. ఇంకా అందులో సెకండ్ ముచ్చట కూడా ఏముండదు. కొత్తగా ప్రకటించబడ్డటువంటి జనసేన కార్యవర్గంలో పలానా వ్యక్తి పలానా చేష్టలు అని చెప్పి పొద్దున సాయంత్రం బులెటిన్లు పడతా ఉంటారు. అందుకు ఇదేంత తొందర ఉంటే పార్టీ పెట్టిన వ్యక్తి ఆలోచిస్తూ ఉంటారండి. అందుకని అదొక్క ఆలోచన చేసుకుని మనకు మనం నియంత్రించుకునే దిశగా చాలా జాగ్రత్తగా అడుగు అడుగు వేసుకుంటా ప్రజల్లో మనం నమ్మకాన్ని కలగజేస్తా జనసేన సైన్యం ఉన్నారంటే వాళ్ళు భుజాల మీద వేసుకుని ఏ సమస్యనైనా కూడా వాళ్ళ పరిధి వరకు వాళ్ళు పోరాటం చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని బలపరుచుకుంటూ వెళ్దాం. మనం దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరంటే దిశానిర్దేశం చేసేవాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడతారా ఏంది? దిశానిర్దేశం మనకు ఎటువంటిది? మనకి ఏది మంచి ఏది చెడు తెలీదా? రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళాలి తెలీదా? ఎంత స్పీడ్ వెళ్ళాలో తెలీదా? ఏం తినాలో ఏం తాగాలో తెలిసిన వాళ్ళం ఒక పార్టీ నోన్ చేస్తున్నప్పుడు ప్రజల్లో దాన్ని ఎట్లా తీసుకెళ్లాలో మనకు ఒక ఐడియాలజీ ఉండదా? అందుకని కారణంలో ఏదైనా సాధించాలనుకున్న కారణాలు ఎత్తకడండి. వన్ హూ లుక్స్ అవుట్ ఫర్ ఎక్స్క్యూజెస్ ఇస్ ద వన్ హూ డజంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉండదో అతి విశ్వాసం కూడా ప్రమాదం. మళ్ళీ ఇందులో ఆత్మవిశ్వాసం శృతి మించిపోయి అతి విశ్వాసం వెళ్ళిపోయింది అనుకో అది సమస్య. అందుకని మనం చేయాల్సింది బూతుల వారి కమిటీలు ఎన్ని జరుగుతాయి ఈ లోపల. ఇప్పుడు మన ఇండివిజువల్గా ఉన్నారు. మీరు ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పదవి ఇచ్చేదాకా ఎందుకు? మీ నియోజకవర్గంలో సమస్యలు లేవు. నిత్య కళ్యాణం పచ్చదూరంగా సమస్యలు ఉంటానే ఉంటాయి కదా. ఆ సమస్యలు టేకప్ చేయండి. ఆ సమస్య మీద మేము ఇంకో ఈ పని చేసాం అది ఫేస్బుక్ లో పోస్ట్ చేయండి. మనం చేయాల్సిన ఫోటో రాజకీయం కాదు, కానీ ఫోటోలు అవసరం. ఎందుకని? ఇప్పుడు మీరు ఏదైనా సమస్య మీద పోరాడారు. జనసేన కార్యకర్తలు ఎవరు అన్యాయంగా కరెంట్లో మొన్న అవసరం వచ్చినది మున్సిపల్ సర్కిల్లో 9,000 కరెంటు బిల్లు వచ్చింది. ఒకటే సింగిల్ గది 9,000 ఎట్లా వస్తుంది కరెంటు బిల్లు? కరెంటు బిల్లు పట్టుకెళ్ళో మనం లోకల్లో అడిషనల్ ఇంజనీర్ తో మాట్లాడే ఏతో ఆ సమస్యకు పరిష్కారం తీసుకుని మనం లోకల్ పద్మరావు గౌడతోనూ లోకల్ మనం వివేకానందతోనూ మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏదో వచ్చారు దాన్ని పరిష్కరించారు. ఆ మీటర్ రిపేర్ పంపాలన్నారు, పంపారు. ఒక అంటే నేను ఏమంటానంటే మనం ఇంకా కష్టపడాలా. ఇంకా కష్టపడి సమస్యల మీద స్థానిక సమస్యల మీద మనం పోరాడుతున్నప్పుడు ప్రజలు మనల్ని బ్రహ్మరథం పడతారు. ఆ ఫెరవర్ ఎప్పుడైతే డెవలప్ అయ్యి జనసేన కార్యకర్తలు జనసేన సైన్యం వీళ్ళు ఉన్నారు ఏ సమస్యగా నిలబడుతున్నారు అన్నప్పుడు పోటీతత్వం పెరుగుతుంది. లోకల్లోని టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద కూడా పోటీతత్వం పెరుగుతుంది. అప్పుడు ఏది జరిగినా మంచి ఎవరు జరుగుతుంది? ప్రజలు జరుగుతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ కత్తులు ఉన్నాయి, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మనం కూడా యుద్ధంలో ఉన్నప్పుడు ఆ పవర్ అనే కత్తి మన నాయకుడు మనకి ఇవ్వాలని తెలీదా? తెలుసు కదా. అంటే ఏ సమయంలో మనకి ఏది ఇవ్వాలో పార్టీ పెట్టిన అధినేత తెలియకుండా ఉంటుందా? ఆయన కింద ఉన్న కార్యవర్గాన్ని తెలియకుండా ఉంటుందా? ఆ ఆలోచనలు మానేసి మనం ప్రజా సమస్యలో ఫోకస్ పెడతాం. గుంటూరులో ఎవరున్నారో జనసేన ఏమో అడిగినారు, ఎవరు అడిగినారు ఇక్కడ ఇది గుంటూరులో మీకు తెలిసిన లీడర్ ఎవరు? నాకు తెలిసింది ఏముంది? గణేష్ కొప్పర్ గుంటూరులో మీకు తెలిసిన జనసేన నాయకులు ఎవరు? నాకు తెలిసింది ఏముంది? మొన్న గుంటూరు దగ్గర యాక్సిడెంట్ అయింది. అప్పుడు మన జనసేనలో వచ్చి ఏదైనా కార్యక్రమం చేస్తుంటే ప్రజలకు తెలిసేవాళ్ళం కదా. నేను ఐడెంటిఫై చేసింది ఏముంది? ఎవరినైనా నేను గుర్తుపట్టేది ఏముంది? ఎవరినైనా ఏ స్థానిక సమస్యలు ఉంటే ఆ సమస్యలో మనల్ని పోరాటం చేయలేమా? ఏమవుతుందండి? మాక్సిమం మీరు ఎందుకు వచ్చారంటారు. మేము జనం తరపున వచ్చాం, కార్యకర్తలు కింద వచ్చాం, పని చేస్తా అని చెప్పి ఫోన్ చేసుకున్నా పని చేస్తే నిస్వార్థంగా వద్దంటారా? అది చేయండి. అంతేగాని హౌ డు హ్యావ్ టు సే గుంటూరులో మీకు తెలిసిన జనసేన నాయకులు ఎవరు ఉన్నారు, కాకినాడలో మీకు తెలిసిన నాయకులు ఎవరు ఉన్నారంటే
నాకు ఎవరైనా పని చేశాను ఫేస్బుక్లో పోస్టులు పెడితే తెలుస్తుంది, ప్రత్యేకంగా నేను ఎవరైనా మోనిటర్ చేస్తా కూర్చుంటానా ఏంది? 14th నాకు ఎలా ఎలా చెప్పాలి మీకు ఓపిక్గా? 14వ తారీఖున కార్యక్రమాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక్కరో ఆయనతో ఉన్న 10 మందో కలిసి చేసే కార్యక్రమాలు మీరు ఫేస్బుక్లో షేర్లు కొడతారు అంతేనా? ఇన్వాల్వ్ అవ్వండి స్వామి, మీ పరిధిలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ పరిధిలో మీరు ఇన్వాల్వ్ అవుతా ఉంటే పార్టీ అధినేతగా నమ్మకం కలుగుతుంది. ఇలాంటి సైన్యం నా తాను ఉన్నారు, నేను వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలా, ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలా, పార్టీని మరింత బలోపేతం చేయాలనేటువంటి ఆ ఫీలర్ కలుగుతుంది. అదే అన్ని అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మనం రివర్స్ లో చేస్తామనే దూరం కరెక్ట్ కాదు. గౌరీ నాగేంద్ర, ఇర్రిలవెంట్ కమెంట్స్ ఆర్ వేస్ట్ హియర్. గౌరీ నాగేంద్ర, ఫ్యాన్ వార్స్ ఏం చెప్తామండి? ఫ్యాన్ వార్స్, ఈ వార్స్, దిక్కుమాల వార్స్ ఎవరికి ఉపయోగం ఉండ? ఫ్యాన్ వార్స్ దేనికి ఉపయోగం? ఆ ఫ్యాన్ వార్స్ పార్టీ అధినేత ఆలోచన ప్రజల్లో తీసుకెళ్తుందా? పార్టీ అధినేత ఆలోచనలు తగ్గట్టు 10 మంది ఓట్లు వేపిస్తుందా? ఎందుకు వచ్చిన ఫ్యాన్ వార్స్ అండి? ఎవరుగా ఫ్యాన్ వార్స్? ఏం అది వాళ్ళొక వ్యక్తిగతానికి వదిలేస్తున్నా. ఏమన్నా మాట్లాడిన కాంచి మేము 10-15 ఏళ్ళ నుంచి పాలాభిషేకాలు చేసాం, బ్యానర్లు కట్టాం, మేము కొబ్బరికాయలు కొట్టాం, మీరు మధ్యలో వచ్చారంటే ఏం వాళ్ళొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. మనం ఏ పని చేసినా మన అభిమాన నాయకుడు చరిష్మా మరింత పెరిగే దిశగా పోవాలి తప్ప తరిగే దిశగా పోయినప్పుడు నువ్వు ఫ్యాన్ ఏంది, ఆయన నాయకుడు ఎట్లా అవుతారండి? అందుకు ఫ్యాన్ వార్స్ ప్రత్యేకంగా మనం చెప్పేది ఎవరి విజ్ఞతగా ఆలోచించుకోవాలా. ఎవరో కాళ్ళు ఫాల్స్ సుప్రీమసీకో సెల్ఫ్ ఐడెంటిటీ కోసమో పవన్ కళ్యాణ్ అన్నా చెప్పి మనం రోడ్డు ఎక్కితే మనం రౌడీలను ముద్రేస్తారన్న సంగతి కనీస కామన్ సెన్స్ ఉంటుందా? దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా? మళ్ళీ ఎవరికాల పోస్టులు పెడతా ఉంటాడు. ఏం చెప్పాలనా? అది ఎవరికాల విజ్ఞతగా వదిలేస్తున్నాం. అది ఎంత భయంకరంగా ఉంటుంది. బయట సిచ్యువేషన్ అర్థం చేసుకోకపోతే ఎట్లా? టీవీ నేను మొన్న ఒక అరగంట 45 నిమిషాలు అదే దేశకాల వైపరీత్యాలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఉన్నట్టు ఒక పెద్ద ప్రోగ్రామ్ కొట్టారు. బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీలో చిచ్చంట. ఆ టైటిల్ మనకు సరదాగా ఉంటాయి వినడానికి. ప్రోగ్రామ్స్ ఏం ప్రోగ్రామ్ చేస్తా ఉంటే జనసేన కార్యకర్తగా రిజిస్ట్రేషన్ యాక్టివిటీ అఫీషియల్గా అయితే నాకు తెలిసి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వా. అది అనౌన్స్ చేస్తారు పార్టీ ఆఫీసు. నాకు తెలిసి వెబ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ని మరింత యాక్టివ్గా చేస్తారు. నాకున్న ఇన్ఫోలో అయితే మంచి సర్వర్స్, మంచి వెబ్ డిజైనర్స్తో అందరికీ అందుబాటులోకి మేనిఫెస్టో నిర్మాణానికి అయితేనే, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితేనే డిఫరెంట్ జానర్స్ని సెపరేట్ చేసి వెబ్సైట్ అయితే డిజైన్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. నాకైతే ఒక ఇన్ఫో ఉన్నది. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ దెన్. అఫీషియల్ రిజిస్ట్రేషన్ జరగకముందు కూడా ఒక పార్టీని కార్యకర్తకి నోన్ చేసుకుని మన పరిధిలో మన కార్యక్రమాలు చేసుకోవచ్చు. మళ్ళీ కార్యక్రమాలు అంటే డిస్కషన్ మీట్స్, డిస్కషన్ ఫోరమ్స్, కార్యవర్గ సమావేశాలు ఇవి కాదు. నాకు ఏం చెప్పను, ఈ కాదు మనం పెట్టుకోవాల్సింది. కార్యవర్గ సమావేశం ఏంది, అభిమాన సమావేశం ఏంది, కూర్చొని మనం డిస్కస్ చేసేది ఏందా? డిస్కషన్ వల్ల వచ్చే ప్రోగ్రెస్ బయటికి వెళ్దామంటున్నా. మనం ఏదైనా సమస్య ఉందా, స్థానిక సమస్య మన దృష్టికి వచ్చింది, చిన్నదా పెద్దదా అని చూడకుండా మనం ఆ సమస్య మీద పోరాటం చేద్దాం. కార్యవర్గ సమావేశాలు ఇవన్నీ ఒక 10-15 సమస్యల మీద పోరాడిన తర్వాత పెట్టుకోవాలా. ఉత్తి పుణ్యాన పవన్ కళ్యాణ్ అభిమానుల సదస్సు, జనసేన కార్యకర్తల సదస్సు, ఎందుకు ఈ సదస్సు? ఏం ఉపయోగం? ఒకటే క్వశ్చన్, ఒకటే ఆన్సర్ ఉండాలి. మనది ఎగ్జిస్టింగ్ పార్టీ కాదు, ఎస్టాబ్లిష్డ్ పార్టీ అంతకంటే కాదు, ఎగ్జిస్టింగ్ పార్టీ కూడా కాదని ఎందుకన్నాను అంటే, పార్టీ అంటే ఒక 1000 మందో 1,00,000 మందో పోనీ అట్లీస్ట్ ఒక 500 మందో కార్యకర్తలందరం ఒక చోట గుమిగూడి లేదా రకరకాల ప్రాంతాల్లో 4 దిగుల నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటా జనాల్లో మనం నోరు నాంతా, మన జనసేన అనేటువంటిది నాంతా ఉన్నప్పుడు అప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, ఎక్కడ ఇంకా డిఫాల్ట్ అవుతున్నాం అని డిస్కస్ చేసుకోవడానికి కార్యవర్గ సమావేశాలు కావాలి. కానీ నేను ఏం చెప్తే ఎవరు నొచ్చుకుంటారో కూడా అర్థం కాదు నాకు. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా మీరు సమ్మిట్లు పెట్టేసుకుని మళ్ళీ అట్లా రమ్మని అడిగితే 4 రోజులు దిగుతాం, దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. అది మీరు అర్థం చేసుకోవాలా. ఇంకేం క్వశ్చన్స్? అటాక్ ఆన్ ఉద్దానం క్యాన్సర్ పేషెంట్స్ ఎప్పుడు జరిగింది? ఉద్దానం క్యాన్సర్ పేషెంట్ మీద అటాక్ జరిగిందని నాకైతే తెలియదు బ్రదర్. నాకు తెలిసైతే నర్సాపురంలో, అంటే నర్సాపురం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద జరిగిందని తెలిసి, మరి ఉద్దానం అయితే నాకున్న ఇన్ఫోలో అయితే తెలీదు. చెక్ ఆన్ దాట్. మనం సంయమనం పాటించాలి. మనం పాటించాల్సిన సంయమనం కొత్త తెలుగు పదాలు ఎత్తుక్కున్నట్లు మాట్లాడుకోవడం కాదు, పని చేయాలంట. నేను అంటే ఎలా చెప్పను,
సమస్యల మీద మనం పోరాడితేనే ప్రజలు మనం గుర్తిస్తారు. అది మన మన లెవెల్లో ఉండే మైక్రోస్కోపిక్ సమస్య అవ్వచ్చు, మైక్రోస్కోపిక్ సమస్య అవ్వచ్చు. యు ఆర్ స్ట్రాంగ్ ఇఫ్ యూ థింక్ యువర్ స్ట్రాంగ్, యువర్ వీక్ ఇఫ్ యూ థింక్ యువర్ వీక్ అని స్వామి వివేకానంద చెప్తా ఉంటాడు. మన ఆలోచనలో మనం ఒక సమస్యను సాల్వ్ చేయగలిగేంత బలవంతులు అని మనం నమ్మితే అది ఎలాంటి సమస్యను మనం పరిష్కరించవచ్చు. చిన్న చిన్న స్థానిక సమస్యలు, చిన్న 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 స్థానిక సమస్యల మీద మనం పనిచేస్తుంటే దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. కానీ మనం ఇంకా దిశానిర్దేశం లేదో, కార్యక్రమాలు బాగలేదు, వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. మనందరం రకరకాల ఊర్ల నుంచి ఉంటాం, 13 జిల్లాల నుంచి. ఆయా ఊర్లో ఉన్న సమస్యలను ఓన్ చేసుకోండి చాలు. ఫస్ట్ స్టెప్, ఆయా ఊర్లో ఉన్న సమస్యలను ఓన్ చేసుకోండి. ఆ సమస్యల మీద మీ జోబులో రూపాయి తీసి ఖర్చు పెట్టమని నేను చెప్పట్లా. మీరు చేయగలిగేది కొన్నిసార్లు అధికారులు నిర్లక్ష్యం వల్ల జాప్యం జరిగి సమస్యల పరిష్కారాన్ని నోచుకో. కొన్నిసార్లు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి లోనే సమస్యల పరిష్కారానికి నోచుకో. అలాంటి అంశాలను లేవనెత్తుకుని మీకున్న విద్యాపరమైనటువంటి ఆలోచనలతో మీకు ఏదన్నా ఎక్స్ట్రా ఫీడింగ్ కానీ గైడింగ్ కానీ కావాలంటే ఆ లోకల్లో ఉండే లాయర్స్నో కొంతమంది ఎడ్యుకేటర్స్ని అప్రోచ్ అయితే ఈ సమస్య ఎలా కాదు ఎలా పరిష్కరించని మీకు చెప్తారు. దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించినప్పుడు మీరు నెక్స్ట్ రోజు మీడియాకి ఇచ్చినప్పుడు జస్ట్ సారీ ఒక పర్సనల్ కాల్ వల్ల బ్యాక్ ఎనీ క్వశ్చన్స్? మీపై వచ్చే ప్రశంసలకు మీరు ఎలా స్పందిస్తారు? అభిలాష్ అంటే ఇప్పుడు ఇందులో ప్రశంసలు అంటే చేసిన పనికి సంబంధించి ఎవరు వ్యూ వాళ్ళు చెప్తా ఉంటారు అభిలాష్. మనం వాటిని పెట్టుకుని వీ కెనాట్ గో ఫైనల్. అంటే ఎలా అంటే చేయాల్సిన పని చాలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ మనం ఓన్ చేసుకుని ఇంకా పని చేయాలి తప్ప అప్పుడేదో సాధించేసానటువంటి థాట్ ప్రాసెస్, వ్యక్తిగతమైనటువంటి ప్రమోషన్లో నేనైతే వ్యక్తిగతంగా ఇష్టపడను. ప్రమోట్ ప్రిన్సిపల్స్ నాట్ పర్సన్స్ అని ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. 100 మంది మనం పొగడటం వల్ల మనకి ఏమన్నా కేజీ కండ పెరుగుతుందా? 100 మంది మనం విమర్శించడం వల్ల కేజీ కండ ఏమైనా కలుగుతుందా? అందుకని ప్రాబ్లం అదేం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయితే చూపించదు. ఉద్దానం ఇష్యూ బ్రో, అటాక్ ఆన్ పేషెంట్స్ బై పోలీస్ అండ్ ఎమ్మెల్యే, ఇజ్ ఇట్? ఎప్పుడు జరిగింది గణేష్ కొప్పరపు? ఇది జనం కోసం జనంతో ఉంటూ జన ప్రయాణమే జన సైనికుడు విధానం. టీవీ9లో ఒక ప్రోగ్రామ్ చేశారు నాని నాయుడు. ఆయన ఉపయోగపడ్డ కమెంట్స్ చేయండి బ్రోస్. ఇంకా ఫ్యాన్స్ అంటారు ఏంది? ట్రూ ట్రూ ట్రూ. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి కార్యకర్తలు, ప్రతి ప్రాంతం నుంచి కార్యకర్తలు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 4-5 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు గుర్తుపట్టరా. అందుకని ఎర్లీ బర్డ్స్ కింద వచ్చేసిన వాళ్ళు చాలా మంది త్వరగా ఆగిపోతూ ఉంటారు. ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పటికే చాలా చేసేసాం, అయినా గుర్తించలేదు, అయినా కళ్యాణ్ గారు పిలవలేదు, ఎవరెవరినో పిలుస్తున్నారు, వాళ్ళని ఎందుకు పిలిచారనేటువంటి కారణాలు మనకు తెలియనప్పుడు మనం చేసిన అద్భుతమైనటువంటి పనులను మనం గుర్తించలేదనేటువంటి డేలా పడాల్సిన అవసరం ఉన్నది. అందుకని చాలా చేసేసామన్న ఆలోచన నుంచి మనం ఎంత దూరంగా ఉంటే చెయ్యాల్సింది చాలా ఉందనేటువంటి ఆలోచన మనలో కలుగుతుంది. నేను మళ్ళీ అదే చెప్తా ఉంటాను కార్యకర్తలకి, చాలా చేసేసామన్న ఆలోచన నుంచి సాధ్యమైన దూరంగా ఉండండి, చెయ్యాల్సింది చాలా ఉందని గ్రహించండి. దానివల్ల మనకి ఇంకా పని చేయాలని మోటివేషన్ కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే ఏముంటుంది చెప్పండి సార్? దగ్గర తీసుకుంటారు, ఫోటో చేస్తారు, చాలా బాగా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఫోటో తీసుకోగానే ఎమ్మెల్యేలు అయిపోతారా మీరు? ఆ ఫోటో తీసుకోగానే ఎంపీలు అయిపోతారా? ఎమ్మెల్సీలు అయిపోతారా? కౌన్సిలర్లు అయిపోతారా? ఈ మనం పని చేసుకుంటే వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక రివార్డ్ కింద పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం ఉండాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు గుర్తించడమే మనం పని చేయడానికి ఆరంభం అవ్వకూడదు. అది చాలా సున్నితమైన లైన్ ఉంటుంది ఇందులో. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పిలిచి గుర్తించారనుకో అది ఒక రివార్డ్, అంతవరకే చూడండి. పవన్ కళ్యాణ్ గారు పిలవడమే మేము పనికి ఆరంభం కింద తీసుకుంటాం, మేము దాన్నే శుభముహూర్తం కింద ఎంచుకుంటాం అంటే ఎంతమంది నేను పిలిచి భుజాల మీద చేతులు వేసి ఫోటోలు దిగుతారు చెప్పండి? 1,00,000 మంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారనుకో, 1,00,000 మంది కార్యకర్తల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఫోటోలు దిగుతారా? 50 లక్షల మంది రిజిస్టర్డ్ కార్యకర్తలు ఉన్నారని ప్రకటించి ఉన్నది టీడీపీ. 50 లక్షల మంది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ మినిస్టర్లు ఫోటోలు దిగుతారా?
అది అర్థం చేసుకోండి, అలాంటి అవగాహన పెంచుకోండి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, ఎవరిని పిలిచి ఏం ప్రకటన చేస్తే ఎవరు వచ్చి రోడ్డు ఎక్కుతారో, మేము ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టాం, మేము ఇప్పుడు దాకా అంత ఖర్చు పెట్టాం, మాకు అవకాశం లేదని ఎవరు రోడ్డు ఎక్కుతారో అనేటువంటి భయం కూడా మనం ఉంచకూడదు. పార్టీ ఆఫీస్కి మనం ఏ నిర్ణయం తీసుకున్నా మా వాళ్ళు స్వాగతిస్తారు అనేటువంటి కంఫర్టబిలిటీ మనం పార్టీ ఆఫీస్కి ఇవ్వాలా. నన్నే ప్రకటించవచ్చు, బిగ్ డీల్, ఏమవుతుంది? ఏమవుతుంది కదా, మనం పని చేసుకుంటే వెళ్తానికి ప్రకటనకి సంబంధం ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా పిలిచి పలానా కాన్స్టిట్యున్సీలో పలానా పని చేయడం ప్రకటించారనుకో, మనం వాళ్ళకి అండదండ కింద ఉందాం. మనం ప్రకటించారనుకో మరింత దమ్ము ధైర్యంగా ఎదరగలుగుతాం. ఇప్పుడు పని చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు ప్రకటించకపోవడంతో సంబంధం ఎక్కడ ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు పిలిచి చెప్పారా, బాబు కళ్యాణ్ మీ పని చేయండి, పలానా వాళ్ళు పని చేయండి అని చెప్పారా? మనకు మనం ఓన్ చేసుకుని చేస్తా, మనకు మనం ఊహాలోకంలో తేల్తా, పార్టీ ఆఫీస్ మనం గుర్తించలేదనుకుని చెప్పి మాట్లాడుకుంటే అట్ట గుర్తించకపోవడం అనేటువంటిది ఆన్ ది ప్రాసెస్ జరిగేటువంటి ఒక ప్రక్రియ. అది పక్కన పెట్టేసి సాధ్యమైనంత వరకు మనం పనులు చేసుకుంటూ పోతా ఉంటాం. మెగా ఆక్వా ఫార్మర్స్ పీకే దగ్గరికి వెళ్తారని ఎమ్మెల్యే కొట్టించారంటే దీనికి మీ ఆన్సర్ అంటే, ఇప్పుడు మాధవనాయుడు గారు తెలుసు నాకు, నరసాపురం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు నేను కలిసి స్టేజ్ షేర్ చేసుకున్నాం మన హెచ్ఎండికి సంబంధించి దశా దిశ. నేను వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు భయంకరమైన సినిమాలో చూపించేటువంటి ఫ్యాక్షన్ లీడర్లు అని చెప్పి ప్రస్తావించడం మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది. అక్కడ ఒక ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నది, ప్రజల్లో ఒక రకమైన భయం ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, అక్కడ బయటకు వచ్చేటువంటి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ సరిగ్గా పనిచేయకపోతే బయటకు వచ్చేటువంటి వ్యర్థాల నుంచి అనారోగ్యాలకి కారణం అయ్యి అక్కడ రకరకాల డిసార్డర్స్ వస్తాయనేటువంటి ఒక భయాందోళనలు ఉన్నాయి, ప్రివేల్ అవుతున్నాయి, బలంగా నమ్ముతున్నారు. దాన్ని క్లియర్ చేసేటువంటి చర్య ప్రభుత్వం చేయలేదు. ఒకటి రెండు దఫాలుగా మీడియా ముఖంగా చెప్పేయడం తప్ప అసలు అక్కడ ఒక నిజ నిర్ధారణ కమిటీని పంపించి నిజంగా జనం ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తే వాళ్ళు ఆ ఆందోళన ఆపుతారు అనేటువంటి ప్రయత్నం జరగకపోగా మేము చెప్తే ఎన్నదా అనేటువంటి ఈగో మధ్యలోకి వచ్చి అక్కడ ఉండేటువంటి స్థానిక నేతలకి ప్రజలకి మధ్య జరగకూడనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయితే తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అంశం ఉన్నది. అట్లా ప్రజాప్రతినిధులు సైతం బ్యాలెన్స్ కోల్పోయి ప్రజలు మాటింటలేదు, అస్తమానం ఊరికి ఇక్కడ చేష్టలు చేస్తూ ఉంటే మనకి పైనుంచి అధిష్టానం నుంచి ఒత్తిడి వస్తుందనేటువంటి ధోరణిలో ఫ్రస్ట్రేషన్లో ఎవరే చర్యలు చేసినా కూడా ఖచ్చితంగా ఉపేక్షించదగినటువంటి కాదు. ప్రజలు మరింత రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది, మరింత అంట్రెస్ట్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు మరింత సంయమనం పాటించాలా. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫేస్బుక్లో కూర్చొని కళ్యాణ్ దిలీప్ చెప్పడం తేలిగైతుంది, ఎమ్మెల్యే అయిన తర్వాత బాగా ఏంటో తెలుస్తుంది అనుకుంటారు. నాతో ఇద్దరు ముగ్గురు నేను ఫోన్ మాట్లాడినప్పుడు కూడా పేర్లు మెన్షన్ చేయడం ఇష్టం లేదు, నీది కాకపోతే తాడి చెట్టు ఎదురు లేకుండా తెగ సలహాలు చెప్పేస్తున్నావు, నువ్వు కూర్చుంటే తెలుస్తుంది ఇక్కడ అన్నారు. ఎవరం కూర్చున్నా ప్రజలకు గెలుక్కుంటా పోతే రోజుసారి అసెంబ్లీకి అయితే వెళ్ళాం, అది సింపుల్ లాజిక్ అది. అందుకని సమయంలో మనకి నచ్చినా నచ్చకపోయినా అట్లా మనం ఇంకల్కేట్ చేసుకుని మనం వాటిని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. సో మెగా ఆక్వా పార్క్ కి సంబంధించి అయితే ఇంకా చాలా కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్న. ఇంకేదన్నా వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయా? పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా, ఏముంటే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు మహేంద్ర నాయుడు? పార్టీ నెక్స్ట్ స్టెప్ అంటే ఆ నెక్స్ట్ స్టెప్ మనం చేసే పని బట్టి పార్టీ ఫ్రేమ్ చేసుకుంటుంది. పార్టీ ఫ్రేమ్ చేసిన దాన్ని బట్టి మనం ఫ్రేమ్ చేసుకున్నంత కాలం పార్టీ ప్రోగ్రెస్ అవ్వదు. పార్టీ ఒక నెక్స్ట్ స్టెప్ అని చెప్పడానికి ముందు మన స్థానిక సమస్యల మీద పోరాడుతూ ఉంటే అక్కడి నుంచి ఒక లింక్ దొరికి పార్టీ మరింత ఎఫెక్టివ్గా ఏం చేయాలనేటువంటి ఒక క్లారిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు కార్యకర్తలు, కార్యవర్గం, పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అది గమనించుకోగలరని నా మనవి. ముందు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి గాను ముందుగా జిల్లా ఇన్ఛార్జీలను నియమించి జనసేన నుంచే సేవా కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై పోరాటం చేయించాలి. శివాజీ నాయుడు 13 జిల్లాలు నీకు తెలిసిన 13 పేర్లు చెప్పోసారి జిల్లా ఇన్ఛార్జీలు పెట్టిద్దాం. ఓ 13 పేర్లు జిల్లా ఇన్ఛార్జీల కింద మనం ఎవరిని పెడదాం? ప్రజెంట్ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జీలు ఎవరో తెలిసా? ఇరు పార్టీల నుంచి. ఆ జిల్లా ఇన్ఛార్జీలకి ధీటుగా ఉండేటువంటి స్టేజ్లో ఆ రకమైన సిచ్యువేషన్స్ ఉన్నటువంటి 13 మంది పేర్లు మీ దగ్గర ఉంటే నాకు ఒకసారి ఈమెయిల్ చేయండి శివాజీ నాయుడు, పార్టీ ఆఫీస్కి దూరం పంపిద్దాం. పార్టీ ఆఫీస్ సలహాలు ఎప్పుడు ఏం మనం ఇందా నేనే చెప్తున్నా, జిల్లా ఇన్ఛార్జీలు వేసిన తర్వాత అప్పుడు జనసేన నుంచే సేవా కార్యక్రమాలు, స్థానిక సమస్యలు పోరాటం చేస్తా ఉంటే ఇదే లెక్క. ఇది నాకు అర్థం కావట్లా. స్థానిక సంస్థలో పోరాటం చేయడానికి నువ్వు జనసేన జిల్లా ఇన్ఛార్జా అని అడుగుతారా ప్రజలు? మనం నువ్వు జిల్లా ఇన్ఛార్జా, నువ్వు కన్వీనర్వా, నువ్వు జిల్లా నాయకుడు, ఎమ్మెల్యే కంటెస్టెంట్ అని అడిగి సాయం చేయించుకుంటారా?
ఎందుకు వస్తాయండి అలాంటి థాట్స్ అని మీకు? రేషన్, ఆధార్, ఓటు హక్కు లేని పేదవాళ్ళు రోడ్డు ప్రక్కన, ప్లాట్ఫామ్ పక్కన చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? ప్రభుత్వాలు వారిని పట్టించుకోవట్లేదు కదా అంటే ఏమన్నా ఉంటారు. కానీ ప్రభుత్వాలు నిత్య దినచర్య ఒకటి ఉంటుంది. రోడ్డు మీద ముష్టోళ్ళు ఎంతమంది ఉన్నారు, రోడ్డు మీద కుష్టోళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి గణాంకాలని చేయమని దానికి ఒక సెపరేట్ అధికారులు నియమిస్తారు. వాళ్ళు పని చేస్తున్నారా చేయట్లేదా వాళ్ళతో పని చేయించుకోవడం ప్రజల కింద మన బాధ్యత. ప్రభుత్వాన్ని జస్ట్ లైక్ దట్ విమర్శించడం కాదు మనం. అది ఏ ప్రభుత్వం అయినా మీరు ఒక సిస్టమ్ని, హైరార్కీని అర్థం చేసుకోండి. సీఎం, ఆయన కింద ఉండేటువంటి మంత్రివర్గం, ఆ మంత్రివర్గం కింద ఉండేటువంటి కన్సర్న్ రిలేటెడ్ ఐఏఎస్ ఆఫీసర్లో, ఐఏఎస్ ఆఫీసర్ కింద ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండేటువంటి అదర్ ఆఫీసర్స్, ఇలా ఒక హైరార్కీలో ఒక సిస్టమ్ అనేటువంటిది నిర్మించబడుతుంది. ఈ ప్రాసెస్ లో ఎవరు పని చేయకుండా వాళ్ళకంటే హైయెస్ట్ పవర్, వాళ్ళకి పవర్ ఇచ్చినటువంటి పబ్లిక్. సో పబ్లిక్ సర్వెంట్స్ చేత పని చేయించుకోవడం అనేది పబ్లిక్ యొక్క హక్కు. మనం దాని మీద ఫోకస్ చేద్దాం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మనం ప్రభుత్వం నిర్మించిన గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి చిన్న సమస్య మీద మనం భారీ ఎత్తు ప్రక్షాళన చేయలేము. మనం అధికారుల చేత పని చేయించుకుంటాం అనేటువంటిది ప్రజలను చైతన్యం చేస్తా సక్సెస్ అయితే ఆ పార్టీ మంచి మెరుగ్గా ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్ డెసిషన్ ఒకటి ఉన్నది, ఎంత బాగుందండి అది. ఈవెన్ ఆర్ట్ ప్రిన్సిపల్తో పొల్యూషన్ ని ఆల్మోస్ట్ 27% పైన ఆయన తగ్గించాడు. అంటే చిన్న ఆలోచన ప్రజలను చైతన్యవంతులు చేశాడు. మేము ఎందుకు కారు వేసుకెళ్ళకూడదు అనుకునే ప్రజలకి ఈ ఒక్కరోజు మనం కారు వేసుకెళ్ళకపోవడం వల్ల ఇంత పొల్యూషన్ తగ్గుతుంది అంటే అవగాహన పెంచాడు. ప్రజలను ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు వాళ్ళలోకి నిమిడీకృతం చేసుకుని పరిపాలన సాగించవో అప్పుడు ఆయా ప్రభుత్వాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి, అప్పుడు విమర్శలు పాలవుతూ ఉంటాయి. జనసేన ప్రభుత్వం ఫామ్ చేస్తే ప్రజలను మనం ఇంకల్గేట్ చేసుకుని, అంటే ఇవన్నీ పాసిబుల్ కానటువంటి అంశాలు ఏమి కాదు కదా. ఇందులో పాసిబుల్ కాని అంశాలు ఏమున్నాయి? స్థానిక ప్రజలకు ఆ స్థానిక ప్రజాప్రతినిధి జనసేన తరఫున ఎంత అద్భుతంగా సేవలు అందిస్తున్నాడు అనేటువంటిది నిత్యం మనం రిపోర్ట్ తీయగలిగితే, దాంతో మనం యాక్షన్ తీసుకోగలిగితే ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడి వచ్చినట్టు కదా, ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా మనం దాన్ని ఇన్వాల్వ్ చేసినట్టు కదా. అందుకు మనం ప్రతిదానికి ప్రభుత్వాన్ని అనొద్దు గౌరీ నాగేంద్ర. మన వంతు మనం కూడా కృషి చేద్దాం. జనసేన సిమాల్ పబ్లిక్ ఐ డెంట్ అండర్స్టాండ్ యూ చరణ్. ప్రకాశం జిల్లా మార్కాపూర్లో పవన్ సార్ పేరు మీద రాజేష్ సిద్ధాంత్ గారు ఫ్రీ అంబులెన్స్ రన్ చేస్తున్నారు, ఎన్నో దేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి నేను అదంటున్నానండి, ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేసే ప్రతి మిత్రుడు పార్టీకి బలోపేతం చేసినట్టే, పార్టీ కోసం కృషి చేస్తున్నట్టే. ఫ్రీ అంబులెన్స్ నడిపినా ఏదన్నా పనులు చేసినా అందరూ ఆహ్వానీయం. ఇవన్నీ మనం ఇంకా బాగా క్లెయిమ్ చేసుకుంటా ఓట్లు మనకి జనం ఇయ్యాలి అంటే వాళ్ళ నమ్మకం చూరగొనాలి. ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్ వదిలేసి మన దాకా వస్తారా అనేటువంటి ఆలోచనే అవసరంలా. పెద్ద పెద్ద సెంట్రల్ లెవెల్లో భారీ ఎత్తు పార్టీని వదిలేసి కూడా కొత్త రకమైన రాజకీయ ఒరవడికి ఇతర రాష్ట్రాల్లో శ్రీకారం చుట్టడం జరిగింది. మన రాష్ట్రంలో ఒక ప్రజారాజ్యమో లేకపోతే ఒక అన్నా టీడీపీయో ఒక అమ్మా టీడీపీయో ఓ జయప్రకాష్ నారాయణ గారు లాంటి పార్టీల్లో అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఫెయిల్యూర్ గురైనాయి. కాబట్టి ఫెయిల్యూర్ అంటే ఎట్లా అంటే మనం మళ్ళీ జయప్రకాష్ నారాయణ గారి పార్టీని మనం ఫెయిల్యూర్ అని కూడా అనలేము. అంటే ఎలక్టోరల్ పాలిటిక్స్ లో గెలిస్తేనే ఉన్నట్ట. ఆయన కూడా ప్రస్తుతానికి కూడా ఇంకా ప్రజా జీవితంలో ఉన్నాడు కదా, జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇంకా ప్రజా జీవితంలో ఉన్నారు ఆయన. నేనేమంటానంటే ఈ పొలిటికల్ హార్డ్ కోర్ లాంగ్వేజ్ మనం తర్వాత మాట్లాడదాం, బేసిక్స్ మీద దృష్టి పెడదాం అంటున్నా. ఒక సింపుల్ ఐడియాలజీ ఏంటంటే బేసిక్స్ మీద దృష్టి పెడదాం, చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న పనులు ఓన్ చేసుకుని చేద్దాం. ఇంకా లేటెస్ట్ న్యూస్, విక్రమ్పురి యూనివర్సిటీ ప్రాబ్లం విల్ సాల్వ్, ఖచ్చితంగా సాల్వ్ అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సమస్య రాగానే ప్రభుత్వం మీద దుయ్యబట్టరు. ఇప్పుడు ప్రభుత్వం మీదకి వెళ్ళిపోయి ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే పనులవ్వవు. అవును సమస్య ఉన్నది, మీరు ఎందుకు ఫెయిల్ అయినారు దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసి దాన్ని సానుకూలంగా మీరు త్వరగా పరిష్కరిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అన్నప్పుడు ప్రభుత్వం లేదు ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమస్య పరిష్కరించడం చెప్పి బీసి కూర్చుంటారా? ఇట్లా కూర్చోరు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తే అది చాలా మనకి సరిపోతుంది కదా. పవన్ కళ్యాణ్ గారే సీఎం అవ్వాలనే మన ఆలోచనకి అంకురార్పణ ఇలాంటి చిన్న చిన్న వాటిలో మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. మనం స్థానిక ప్రభుత్వాలకు సహకరిస్తూ వాళ్ళ వైఫల్యాలను వాళ్ళకి తెలియజేస్తూ ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు అదే మన ప్రజా విజయం. ఆ లాజిక్ మిస్ అవ్వద్దు.
ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఎల్స్? ఆక్వా పార్క్ ఇష్యూలో ఎమ్మెల్యే ఒక్కరే కాదన్న టీడీపీ లీడర్ తారక సత్య వాయిస్ క్లిప్స్ ఉన్నావా? ఆయన డైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. జర్నలిస్ట్ వాయిస్ కూడా. ఒక సమస్య అంటూ వచ్చిన తర్వాత ఆ స్థానిక నేత దగ్గర మెప్పు పొందడం కోసం రకరకాల స్టంట్లు చేస్తూ ఉంటారు. ఆ చేసిన స్టంట్స్ కి సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది అంటే, ప్రభుత్వం చాలా బలంగా ఆక్వా ఫుడ్ పార్క్ సంబంధించి చాలా మెరుగైనటువంటి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మేము ఇన్స్టాల్ చేసే దిశగా ప్రయత్నం చేస్తాం. ఆ యాజమాన్యం మీద మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని బలంగా కూర్చున్నాం. పోరాటం ఎందుకు చేస్తున్నారు? ప్రజలకి ఒక రకమైన డౌట్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఆ ఫుడ్ పార్క్ అంటూ కంప్లీట్ అయితే దాంట్లో బయటకు వచ్చినటువంటి వ్యర్థాలు కలుషితం చేస్తే, వాతావరణాన్ని పాడు చేస్తే, వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేస్తారు, వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వ బలమైన నమ్మకం, ప్రజల బలమైన నమ్మకం మధ్యలో ఎక్కడ ప్రభుత్వం ముందంజగా వచ్చి, లేక స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకపక్షంలో ప్రజాప్రతినిధులు ముందుగా వచ్చి ఇట్లా కాదు, మీ ఆలోచన ఇట్లా తప్పుగా వెళ్తారని చెప్పే ప్రయత్నం కూడా చేయాల. మెయిన్ సమస్య అక్కడ ఉన్నది. మనం పట్టుకోవాల్సినటువంటి అంశం అది. స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజలకున్న భయాన్ని తొలగించే దిశగా ప్రయత్నం చేయకపోగా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారనేటువంటిది ఆరోపణ కావచ్చు, నిజం కావచ్చు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారంటేనే అదే అక్కడ వాళ్ళ వైఫల్యం. నిజంగా ఈఎఫ్టీలు పనిచేసే దిశగా ఉంటాయా లేదా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందో మనం చూడాలా. లేదా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుండగానే, ప్రోగ్రెస్ లో ఉండగానే ఆ ఈఎఫ్టీలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఎవరి ఇనిషియేషన్ తీసుకుని చెప్పాలా? ఆ స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి కాదు ఇంకో ఈ వ్యర్థాలు ఇందులో ఉత్పన్నం అయితే ఈ అమోనియమో, ఈ నైట్రేట్నో ఈ యొక్క ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ తో ఇంత ఎఫెక్టివ్ గా 100%, 99%, 90% మనం రీసైకిల్ చేసిన తర్వాత బయటకు వదులుతున్నాము. అందుకు మీరు డెవలప్ పడాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు చెప్పాలా. అది చెప్పే ఓపిక లేకపోవడం ఫెయిల్యూర్. మనం దాని మీద ఫోకస్ చేద్దాం. ఈ మధ్యలో ఆలెవరో వార్నింగ్లు ఇచ్చారు, ఎవరో వార్నింగ్లు ఇచ్చారు, ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కళ్యాణ ముందుగా మన పార్టీ గుర్తు ఏమిటో పబ్లిక్ చెప్పాలన్నా ఉందిగా, మన పార్టీ ఎంబ్లం ఉందిగా, ఆ ఎంబ్లం మనం పబ్లిక్ లో తీసుకెళ్దాం. నక్షత్రం సింబల్ ఉన్నది మన పార్టీ ఎంబ్లం. ఎనీ మోర్ క్వశ్చన్స్ గైస్? హోప్ అన్ని అడ్రస్ చేసినట్టున్నాం. భయం మెరుగని సాహసంతో ప్రజా సమస్యలపై ఇదే విధంగా పోరాటం చేయాలని కోరుకున్నారు. భయం అనేది ఎట్లా ఉంటుందంటే, ఏమో గొప్ప చచ్చిపోతామేమో, మన సుఖాలన్నీ క్షణం వదిలేసుకుంటామేమో అంటే. మామూలుగా భయంకరం అంటే ఎవరో మనం మర్డర్ చేయకపోయినా మామూలుగా చావు కూడా భయంకరంగా ఉంటుంది. అంటే చావు వచ్చిన టైంలో నా బెంజ్ ఉన్నది, నా బిఎండబ్ల్యూ ఉన్నాయి, ఇంకో 2-3 రోజులు ఎంజాయ్ చేస్తానంటే ఒప్పుకోడు, పైకి తీసుకెళ్లిపోతాడు. మామూలు చావే భయంకరంగా ఉంటుంది అన్నప్పుడు ఆడెవడో చంపేస్తాడనే ప్రత్యేకమైన ఆలోచన ఎందుకు? మామూలు చావేమో మన కూడా తీసుకెళ్ళడానికి ఆడెవడో చంపేస్తారేమో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేట్లు ఉంటుందా? ఏ చావు ఎలా వచ్చినా, ఏ రూపంలో వచ్చినా అన్ని వదిలేసి వెళ్ళిపోవాలా. అది ఫ్యాక్ట్. మన చేతులు ఏం లేదు. ఇంకా మాత్రం దానికి ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలా? స్టూడెంట్స్ లోకల్ స్టేటస్ కోసం, స్పెషల్ స్టేటస్ కోసం క్లారిటీ కావాలి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేటువంటిది మన హక్కు. అది మనకి ఇస్తానని చెప్తేనే మనం నమ్మి సామరస్యంగా విభజనకి మనం గ్యాప్ ఇచ్చాం, దారి ఇచ్చాం. ఆ దారి ఇచ్చిన తర్వాత వచ్చి స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ ప్యాకేజ్. నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటి దాని ద్వారా మనకి స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ ఫండ్స్ వస్తాయనేటువంటిది నమ్ముతుంది అనుకోండి. ఒక సామాన్యుడికి అర్థమయ్యే భాషలో అది ఎందుకు చెప్పట్లా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, మనం అడిగినా, ఇప్పుడు ఇదే ఇక్కడ మీతో మాట్లాడుతుంది ఇంకొంచెం కాంప్లికేటెడ్ గా మాట్లాడచ్చు. దానివల్ల నా ఎదో మేధస్సు ఇక్కడ ప్రదర్శించినట్టయితే తప్ప మీకు అర్థమయ్యే భాష అయితే కాదుగా. అందుకని స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి ఇప్పుడు దాకా ప్రభుత్వం ముందరకు వచ్చి ఒక కమిటీని పంపి ఎవరికి అనుమానంలో నివృత్తి చేస్తామనేటువంటి దిశగా ప్రయత్నించిందా? ఒర్రి ఏళ్ళే ఊరుకుంటారులే అనేటువంటి దూరం తప్ప ఎంతమంది యంత్రాంగం ఉంటారని ప్రభుత్వం దగ్గర ఓ 10 మందిని పంపించి రకరకాల ప్లాట్ఫామ్స్ మీద స్పెషల్ స్టేటస్ ఇది, స్పెషల్ ప్యాకేజ్ ఇది అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేయలేరా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిజమైనటువంటి ఆధారాలు ఏంటో చూపించలేరా? ఏ చిత్తశుద్ధి లేని కార్యక్రమాలండి. అందుకు మన స్పెషల్ స్టేటస్ మీద ఖచ్చితంగా పోరాటం చేయాలా, మరింత వేగవంతం చేయాలా. ప్రభుత్వం అనేటువంటిది ప్రజల కొరకే పాలించాలి తప్ప ప్రభుత్వ ఆలోచనల కొరకే ప్రజలైతే ఉండరు. జనసేన పార్టీ సింబల్ని జనంలోకి తీసుకెళ్లాలి కదన్నా. 1 సెకండ్. ఉజ్జయించే సూర్యుని ప్రమోట్ చేసింది ఏదో చెప్తున్నారు, నాకు అర్థం అవట్లా.
ప్రజారాజ్యం ఉదయించే సూర్యుడు ప్రమోట్ చేసింది. లాస్ట్ ఎలక్షన్ టైంకి రైల్ ఇంజన్ సింబల్ రిజిస్టర్ అయింది తెచ్చారు. అంత తక్కువ టైంలో జనాల్లోకి సింబల్ ప్రింట్ చేసే విధంగా లేదు. ఇది యాక్చువల్గా చాలా క్రూషియల్ పాయింట్. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మన పార్టీ సింబల్కి కూడా ఆల్రెడీ అప్రూవల్ వచ్చినట్టుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ నేను గ్యాదర్ చేసి నెక్స్ట్ లైవ్లో నేను ఇంటిమేట్ చేస్తాను. పార్టీ సింబల్ కమ్సే కమ్ మనం ఒక 1.5 year ముందు నుంచి అయినా ప్రజల్లోకి చాలా తీవ్రంగా తీసుకెళ్లాలా. దాని మీద ఆల్రెడీ పార్టీ ఆఫీసులో పెద్దలు కసరత్తు చేస్తున్నారు. మరింత అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వెలువడిన తర్వాత దాని మీద మనం మాట్లాడతాం. స్పెషల్ స్టేటస్ పై నెక్స్ట్ స్టెప్ అదే చెప్తున్నాను బ్రదర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పలు సమస్యల మీద దఫాల వారీగా ఫేజ్ వైజ్ ఆయన స్ట్రెస్ చేయడం, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడడం, ఆ సబ్జెక్ట్ మీద మనందరినీ సమాయత్తం చేయడం జరుగుతుంది. వెరీ సూన్ స్పెషల్ స్టేటస్ మీద మన కార్యాచరణ ఏంటనేటువంటిది ప్రకటించబడుతుంది పార్టీ ఆఫీస్ నుంచి. దాని దిశగా మనం ఎలాంటిది వచ్చినా కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక మెసేజ్నే పాస్ చేస్తూ ఏదొచ్చినా మనం ప్రిపేర్ అయ్యి ఉండి, ఆర్మీ చూసారు, ఆర్మీ వాళ్ళు ఇంటికి వెకేషన్కి వస్తారు, కాల్ రాగానే మళ్ళీ యాజువల్ వేసుకుంటారు, గన్ తీసుకుంటారు, బ్యాగ్ పట్టుకుంటారు, ప్రయాణం. అట్లాంటి ప్రిపరేషన్లో ఉన్నాం మనం కార్యకర్తలందరం కూడా. పార్టీ ఆఫీస్ నుంచి జస్ట్ అలా కాల్ రాగానే, పార్టీ ఆఫీస్ నుంచి ప్రశ్న రాగానే మనందరం ఏం చేయాలనేటువంటి దాని మీద సంసిద్ధతను ఆల్రెడీ మనం మైండ్లో నింపుకుని ప్రయాణం సాగుతాం. అన్న ఒక అందుడైన ఒక చిన్న పిల్లవాడిని ఒక వెధవ టీచర్ దారుణంగా కొట్టాడు కదా, ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను. ఆ వెధవ ప్రభుత్వ ఉద్యోగాలపై దానిపై మీ స్పందన ఏంటి? గౌరీ నాయన, ప్రభుత్వ ఉద్యోగులందరినీ జనరలైజ్ చేసి వెధవలు అనడం తప్పు. ఆ టీచర్ చేసినటువంటి చర్య తప్పు. ఆ చర్య వరకు మనం మాట్లాడదాం, ఆ టీచర్ వరకు కన్ఫైన్ అయి మాట్లాడదాం. మనం రాజకీయాల్లో మాట చాలా ఇంపార్టెంట్. ఓవర్గా జనరలైజ్ చేసి ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో, ఈ కమ్మూరు అంతా ఇంతే, ఈ రెడ్డి అంతా ఇంతే, ఈడీ అంతా ఇంతే, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతా ఇంతే, అలా అంతా ఇంతే అంతా ఇంతే చాలా ప్రమాదం. మనం అట్లా జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. మనం అట్లా జనరలైజ్ చేసి మాట్లాడటం వల్ల మన వైపుగా వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అందుకు ప్రభుత్వ ఉద్యోగులందరినీ మనం ఆక్షేపించదు. మీరు ఇలాంటి వీడియోలు షేర్ చేస్తే పోస్టులు పెడుతున్నప్పుడు కూడా వెధవ ప్రభుత్వ ఉద్యోగులు లాంటి పదాలను వాడద్దు. ప్రభుత్వ ఉద్యోగులందరినీ అని మనం ఎలా మాట్లాడతాం? ఆ పలానా వ్యక్తి ఈ రకంగా చేశాడు, ఇది ఖండించదగ్గ చర్య, ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, లాంటి సింపుల్ పదాలు వాడదు. రాస కోసం పెద్ద పెద్ద పదాలు వాడి కాంప్లికేట్ చేసుకోవద్దు. మరి ఇంకా సో అందుకని వన్స్ అగైన్ కార్యకర్తలందరం స్థానిక సమస్యను ఓన్ చేసుకుని పని చేసుకుంటూ పోదాం. పవన్ కళ్యాణ్ గారు పిలవడం అనేటువంటి రివార్డు అందరికీ దక్కచ్చు, నాతో సహా దక్కకపోవచ్చు. పార్టీని ఓన్ చేసుకుని పని చేస్తున్నప్పుడు ఆయన ఫోటో చూసుకోవడం మనం పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. కలవాలనేటువంటి ఆలోచన నేను కించపరచను, కానీ నేను కూడా కలవలేదు కాబట్టి మీకు చెప్పడానికి అర్హత ఉన్నది నాకు. అందుకని అది దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం కష్టపడదాం. 24th సినిమా రిలీజ్ ఉన్నది. అందరం బాగా మంచిగా చక్కగా వెళ్ళి ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేద్దాం తప్ప, సినిమా చూసి బయటికి రాగానే మళ్ళీ వాళ్ళకంటే ఇన్ని రికార్డులు కొట్టి వీళ్ళకంటే అన్ని రికార్డులు కొట్టేవన్న మాట మనకొద్దు. ఆయనే క్లియర్గా చెప్పారు, నాకు సినిమాలంటే ఆసక్తి లేకపోయినా నేను కొన్ని కారణాలు రీత్యా చేస్తున్నానని. ప్రజానాయకుడికి ప్రత్యర్థులు మనం కొని తెచ్చి పెట్టద్దు. వన్ సింగిల్ లైన్, ప్రజానాయకుడికి ప్రత్యర్థులు మనంతా మనం కొని తెచ్చి పెట్టద్దు. ప్రయాణంలో వచ్చి తగులుకున్నారు అనుకో, అది వేరే సబ్జెక్ట్. మనంతా మనం కెలిగించుకుని ప్రత్యర్థులు తయారు చేయదు పార్టీకి. ఫైన్, మరి ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైం. ఇంకేదన్నా ఉన్నా నాకు ఒకసారి మెసెంజర్లో షేర్ చేయండి. అలాంటి అంశాల మీద నా యొక్క ఆలోచనలు నేను షేర్ చేసుకుంటాను. పార్టీ కార్యకర్తలు మరింత బలంగా ఉండాలనేటువంటిది నా ఆలోచన. ఆ ఆశయాలు తగ్గట్టే మనం ఉండాలా. జనసేన మేనిఫెస్టోలో అగ్రికల్చర్పై ప్రత్యేక పాలసీలు పెట్టాలి. బరాబర్ పెడతాం బ్రదర్, బరాబర్ పెడతాం. అగ్రికల్చర్ని, టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తే ఎలాంటి బెస్ట్ రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు అన్న దాని మీద నా దగ్గర ఆల్మోస్ట్ 315 పేజీల పైచీలకు డాక్యుమెంటేషన్ రెడీగా ఉన్నది. ఇంటర్నేషనల్గా చైనా లాంటి దేశాల్లోనూ, రష్యా లాంటి దేశాల్లో కూడా అక్కడ అగ్రికల్చర్ సమస్యని ఎలా ఎదుర్కొంటున్నారు, చిన్న చిన్న టెక్నాలజీలు వాడకంతో, వాళ్ళు సేద్య విత్తనాలు వాడడంతోనో, పెస్టిసైడ్స్ని తక్కువ వాడడంతోనో మరింత దిగుబడిని ఎట్లా రాబట్టుకుంటున్నారు అనేటువంటి అంశాలు పాడికి సంబంధించి అయితేనే, రైతుకు సంబంధించి అయితేనే నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నది. సమయానుకూలంగా దాని గురించి ఖచ్చితంగా మీ అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. రైట్ దెన్, గుడ్ ఈవినింగ్, జై హింద్, జై జనసేన.